హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని విత్ అయాన్ వ్లాగ్స్. ఏంటి అశ్విని విత్ సన్నీ వ్లాగ్స్ పోయి అశ్విని విత్ అయాన్ వ్లాగ్స్ అని వచ్చి అనుకుంటున్నారా? ఏం లేదండి, జనరల్గా నార్మల్గా చేంజ్ చేశాను. చూద్దాం ఇలా అయినా గ్రోత్ అవుతుందా లేదా అని. ఇంకా ఈ హడావిడికి వస్తే మేమైతే షిరిడి అయితే వెళ్తున్నాం అనమాట. మేము ఇది జగదాంబలో అయితే ఈ సూట్ కేసు అయితే తీసుకున్నామండి. లిటరల్లీ ఎన్ని బట్టలు అయితే పడుతున్నాయో తెలుసా, చాలా పెద్ద సూట్ కేసు అనమాట. ఎందుకంటే మా కన్నయ్య చిన్నోడు కాబట్టి వాడి బట్టలే కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఒక దగ్గర 3-4 జతలు అయితే వేస్తూ ఉంటాడు కాబట్టి వాడి కోసం అయితే ఇంత పెద్ద సూట్ కేసు అయితే తీసుకున్నాము. ఇంకా మోరోవర్ ఏంటంటే మా ఇంట్లో బీరువా లేదండి, ఓన్లీ కబోర్డ్స్ అయితే ఉన్నాయి. సో మేము ఎక్కువగా బట్టలు షాపింగ్ చేస్తాం కాబట్టి మా అక్కడ చాలా బట్టలు ఉంటాయి కాబట్టి వాటికి కూడా యూజ్ అవుతుంది, క్యాంప్స్ కూడా యూజ్ అవుతుందని అలా ఆలోచించి ఇంత పెద్ద సూట్ కేసు అయితే తీసుకున్నాం అనమాట. యాజ్ యూజువల్ ఇంకా ప్రయాణం అంటేనే మా ఆయనే సర్దుతాడు అనమాట బట్టలు. ఎందుకంటే ఆయన ఆర్గనైజ్ చేసినంత మంచిగా నేనైతే ఆర్గనైజ్ చేయలేనండి. ఆయన ప్రతిదీ మేము టూర్ వెళ్తున్నాము అంటే ఆయన కన్ఫామ్గా ముందు రోజు ఏ బట్టలు తీసుకెళ్ళాలి, ఏ బట్టలు ఇస్త్రీ చేయాలి ఏంటి అనేది బట్టల సెక్షన్ అంతా ఆయన చూసుకుంటారనమాట. బట్టలు ఏ రోజు బట్టలు ఆ రోజు మేమైతే పక్కన పెట్టేసి ఇంకా ఐరన్ చేయాల్సినవి అయితే ఇంకా పక్కన పెట్టేస్తాడనమాట. అలాగా ఆయన అయితే అన్ని బట్టల్ని సర్దేస్తాడనమాట. చూసారా ఎంత ఆర్గనైజింగ్గా సర్దుతున్నాడో మా ఆయన. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఇలాంటి విషయాలప్పుడు. నాకైతే మా ఆయన చాలా హెల్ప్ చేస్తుంటారు. ఒక ఈ విషయాలు అనుకొని అన్ని విషయాల్లోనూ ఆయన చాలా బాగా హెల్ప్ చేస్తారన్నమాట. ఇంకా మేమైతే డైరెక్ట్గా షిరిడి ట్రైన్ అయితే ఎక్కట్లేదండి. మాకు డైరెక్ట్ షిరిడి ట్రైన్ ఓన్లీ లక్షవారమే ఉంటుందని చెప్పారు. అందుకోసమనే మా ఆయనకి సాటర్డే సండేస్ అలా కాబట్టి యాజ్ యూజువల్ నేను సాటర్డే అయితేనే బయలుదేరుతున్నాం. ఇంకా మేము వైజాగ్ నుంచి ఎక్కడికంటే హైదరాబాద్ వెళ్తున్నాం ట్రైన్లో. అక్కడ నుంచి అక్కడ ఒక 1 డే అంటే నైట్ ట్రైన్ ఉందన్నమాట షిరిడికి. హైదరాబాద్లో మళ్ళీ నైట్ ట్రైన్ ఎక్కి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ షిరిడిలో దిగుతాం. షిరిడి అంటే షిరిడి దగ్గర అని కాదటండి, ఆ ముందు ఒక ఊరు ఉంటుంది, అక్కడ రైల్వే స్టేషన్ ఉంటుందంట. నేను ఫస్ట్ టైం కదా వెళ్ళడం, నాకు అస్సలు తెలీదు. చూద్దాం, ముందు వీడియోలో మీకు కూడా చూపిస్తాను కదా, మీరు కూడా చూసేయచ్చు నాతో పాటు ఒకేసారి షిరిడి. ఇంకా నాది మా ఆయనది ఒక వైపు పెడితే మా చిన్నోడిది మొత్తం వాడి సామాగ్రి అంతా ఇంకా వైపు పెట్టాడనమాట మా ఆయన. ఎందుకంటే వాడికి ఏది నచ్చితే అది కంపల్సరీ కొంటారండి. అందువల్ల వాడికి ఎప్పుడు ఏది ఎక్కడ నచ్చుతుందో మా ఆయనకి తెలియదు, వాడికి తెలియదు. మోస్ట్ ఆఫ్ ది టైం నేనైతే కొనివ్వనండి, ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా. ఈజీగా వస్తే దేని విలువ తెలియదని నా ఒపీనియన్. ఏదైనా కావాలి అంటే సంపాదించుకోవాలి, అలా అయితేనే దాని విలువ తెలుస్తుందని నేనైతే నమ్ముతాను. వాళ్ళకి ఇప్పటి నుంచి అలవాటు చేయకపోతే ఇంకెప్పుడు అలవాటు చేస్తారు? ఇంకా చిన్నోడు 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 అంటూనే ఉంటారు మా ఆయన. కొన్నిసార్లు నేను కూడా కొంటానులేండి, ఎక్కువ శాతం వాళ్ళ నాన్నగారు కొంటారు. మా వాడు కూడా చాలా తెలివైనడు తెలుసా. బయట ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ నాన్నని పట్టుకుంటాడు, ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం నన్ను పట్టుకుంటాడు. ఎందుకంటే తినిపించాలి కదా. ఇంకా ఇవైతే అదే రోజు నెక్స్ట్ డే నైట్ వేసుకోవాల్సిన ట్రైన్లో వేసుకోవాల్సిన బట్టలు ఇవైతే పక్కన పెట్టేశారు. ఇంకా ఇదిగోండి ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఇంకా మేమైతే రెడీ అయితే అయిపోయాము. ఇంకా బట్టలన్నీ చూసుకొని ఇంక ఇదిగోండి చూడండి, మా వాడు కూడా రెడీ చేసి చూస్తాడు. చూడండి వాడు ఎలా చూస్తున్నాడు. మేమైతే రెడీ అయిపోయి అనమాట. మాకు నైట్ 8:30 9 అనుకుంటా ట్రైన్ ఉంది. ఇంకా చూసారా ఆ రోజు కొంచెం లైట్గా వర్షం పడి ఆగింది. అయినా సరే ఇంకా మార్కెట్ అయితే ఎలా ఉందో చూడండి. చూసారా ఈ లైట్స్ ఎంత బాగా పెట్టారో. ఇంకా మేమైతే రైల్వే స్టేషన్ దగ్గరగా వచ్చేసాము ట్రైన్ ఎక్కడానికి, హైదరాబాద్ ట్రైన్ ఎక్కడానికి. దసరా కదా అందుకోసమని ఈ లైటింగ్స్ అన్ని పెట్టినట్టున్నారు. కానీ చూసేసరికి అది చర్చ్ అండి. నేను అమ్మవారిది ఏమైనా పెట్టారేమో అనుకున్నాను. ఇదిగోండి మా వైజాగ్లో ఉన్న రైల్వే స్టేషన్. టైం ఎంత ఏందో మీరే చూడండి. నాకు ఎందుకో కానీ ఈ ట్రైన్ టైం అస్సలు రాదండి, అది ఎందుకో నాకు అర్థం కాదు. నాకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదులేండి అంతగా, ఎందుకులే నేను కూడా ఏం అనుకోలేదు. ఇంకా మేము అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇంకా చుట్టూ తిప్పి వెళ్ళాలి కదా, అందుకోసమనే ఈయనైతే యూటర్న్ తీసుకొని రైల్వే స్టేషన్కి అయితే ఈ ఆటో అంకుల్ అయితే తీసుకువెళ్తున్నారు. మేము ఇంటి దగ్గర ఫుడ్ చేసేసాము. ఇంకా మా ఊరి కోసము ఏదైనా టిఫిన్ పట్టుకుందాము అనుకొని వాడి కోసం అయితే ఒక ఇడ్లీ, దోశ,
ఇంకేంటి గారి తీసుకున్నాం. ఎందుకంటే వాడు మోస్ట్ ఆఫ్ అవే తింటాడు, లేదా చపాతీ. ఈ మధ్య వాడు ఎక్కువగా చపాతీలు తినేస్తున్నాడని ఇడ్లీ పెట్టడానికైతే ట్రై చేస్తున్నాం. మా వాడు చూడండి ఆటోలో పడుకుని పోయి దించేసరికి వాడు ఎలా చూస్తున్నాడు, మమ్మీ మనం ఎక్కడికి వచ్చేసాం అన్నట్లు తెగ చూసేస్తున్నాడు. ఇంకా ఈయనైతే లగేజ్లు అయితే మొత్తం దింపుతున్నారనమాట. ఇది ఈ సూట్ కేసు ఎంత వెయిట్ ఉందో తెలుసా, అందరి బట్టలు అందరూ ఉండడం వల్ల కదా. మాకు బయటకు లగేజ్ ఎక్కువగా కనిపించకపోవడం వల్ల లగేజ్ లేనట్టున్నా సరే ఆ సూట్ కేసు మాత్రం ఒక్కరు మొయ్యలేరండి. అది చాలా హెవీగా ఉంటుంది ఆ లగేజ్. ఇంకా అలా అయితే మేము రైల్వే స్టేషన్ లోనికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా మాది అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 5 or 4 దేంట్లోకి వచ్చింది, మర్చిపోయాను. ఇంకా మా వాడు చూసారా, వాడికి యాక్టివ్ ఎంత ఉంటుందంటే వాడి నిద్రలో కూడా మేము ఎక్కడైనా దింపేసాము అంటే ఇంకా వాడి నిద్ర అంతా పోతుంది. ఇంకా వాడు కూడా ప్లాట్ఫామ్స్ మీద పరిగెడుతూ, ఇంకా నైట్ కూడా చూసారా ఎంత కామ్గా ఉందో, అంతా తిరుగుతూ చాలా చక్కగా ఆడుకుంటున్నాడు. వాడికి వీల్స్ కనబడితే ఇంకా వాడిని కూడా తిప్పేద్దాం అంటాడు. ఇంకా మేమైతే ఇదిగోండి మేము ఎక్కే ట్రైన్ అయితే వచ్చేసింది. గరీబ్ రాత్ ట్రైన్, ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది కాబట్టి మేమైతే వెళ్ళిపోతున్నాం. అది S8 or S7 వచ్చింది. ఇంకా మేమైతే ఎక్కిపోయాం. మాకైతే అప్పర్ బెర్త్ వచ్చింది. నేనైతే అప్పర్ బెర్త్ తీసుకుంటానండి. కింద అయితే మా వాడు ఇంకా మొత్తం తిరిగేస్తాడు కాబట్టి వద్దురా బాబు అని మేమిద్దరం అయితే అప్పర్ బెర్త్ అయితే ఎక్కిపోయాం. ఇంకా నైట్ అయితే అయిపోయింది. ఇంకా నేను మా చిన్నోడు ఒకే దగ్గర పడుకుంటాం కాబట్టి పడుకుని పోయాం. హైదరాబాద్లో అయితే దిగిపోయామండి. ఇంకా మాకు కాచిగూడ నుంచి నైట్ షిరిడికి ట్రైన్ ఉంది. ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. దీని కంటిన్యూషన్గా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఈ జెండా చూసారా ఎంత బాగుంటుందో తెలుసా అండి. మీకు గనక నా వీడియోస్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.